మనం ఇప్పుడు ఈరోజు కొత్త ఆవకాయ పడుతున్నామండి. వాటికి చక్కగా ఫ్రెష్గా ఉన్న మామిడికాయలు తోటలోకి తీసుకున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీలోకి స్వాగతం. ఈ చిన్న ఫ్యామిలీకి సరిపడేట్టుగా ఒక 5 కాయలతోటి ఆవకాయ పచ్చడి పడుతున్నానండి. వీటిని ముందుగా శుభ్రం చేసి కడిగి తర్వాత ముక్కలు కట్ చేసేటప్పుడు జీడిని లోపల ఉన్న తెల్లని పొరను కూడా జాగ్రత్తగా ఇలా తీసివేయండి. తీసిన తర్వాత ఈ ముక్కలన్నిటిని బద్దల్ని శుభ్రంగా తుడుచుకుని మళ్ళీ చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. దీనిలో ఉన్న తెల్లని పొరను మాత్రం జాగ్రత్తగా తీసేయాలండి. తీసిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని మరొకసారి తుడుచుకుని శుభ్రం చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ముక్కలన్నింటినీ కొలత ప్రకారంగా కలుపుకుంటే మనకి ఈ ఆవకాయ పచ్చడి అనేది సంవత్సరం అంతా చక్కగా నిల్వ ఉంటుందండి. ముఖ్యంగా నేను తీసుకున్న ఈ ముక్కలకి 4 కప్పులు ముక్కలు అయినాయి. 4 కప్పుల ముక్కలకి సరిపడా నేను పాలను ఏ రకంగా కలపాలనేది చూపిస్తాను. ఇది చూడండి, ఇక్కడ వెల్లుల్లిపాయలు, ఆవాలు, మెంతులు, కారం చూడండి ఒకసారి కొలత ప్రకారం. నేను చిన్న కప్పుతోటే తీసుకున్నాను చూడండి బౌలు. ఆ బౌల్ తోటి 4 కప్పులు ఆవకాయ ముక్కల్ని కట్ చేసిన మామిడికాయ ముక్కల్ని తీసుకోవడం జరిగింది. వాటిని కొలతల ప్రకారమే తీసుకోవాలండి. చక్కగా కొలత ప్రకారం తీసుకుంటే మనకి ఎటువంటి ముక్క మెత్తపడడం కానీ కలర్ చేంజ్ అవ్వడం కానీ ఉండకుండా ఉంటుంది. ఇక్కడ 4 కప్పుల ముక్కలకి మనం నిండుగా 1 కప్పు కారం, కొంచెం వెల్తుగా కప్పు ఆవపిండి, మెంతిపిండి కొంచెం వేసుకోండి. తర్వాత నేను కొంచెం మెంతులు కూడా యాడ్ చేస్తాను కాబట్టి కొంచెం తీసుకున్నాను. 1 కప్పు ఉప్పు అండి, 1 కప్పు వెల్లుల్లిపాయలు. కొంతమంది వెల్లుల్లిపాయలు ఎక్కువగా తినేవాళ్ళు అంటే అన్ని వేసుకోండి, అయితే కొంచెం తక్కువ వేసుకుని పర్వాలేదు. ఇవన్నిటి మిశ్రమాన్ని చక్కగా కలిపేసుకోండి. కలుపుకొని వేరే బౌల్లోకి మనం తీసుకున్న కొలత ప్రకారం తీసుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ముక్కలకి ఇక్కడ ఈ పొడినంతా చక్కగా కలవాలి. అన్నీ సమపాళల్లో కలిసిన తర్వాత అప్పుడు మనం వేరే బౌల్లోకి ముక్కలు తీసుకొని ఆ ముక్కల్లోకి ఇక్కడ నేను వేరుశనగ నూనె వాడుతున్నాను. మీకు పప్పు నూనె కావాలంటే పప్పు నూనె వాడచ్చు. ఇలా ముక్కలు చక్కగా మునిగేలాగా నేను ఒక 1/2 కేజీకి మాత్రం నూనె పోస్తున్నానండి. కావాలంటే కొంచెం పోసుకోవచ్చు, కావాలంటే తక్కువైనప్పుడు కూడా పోసుకోవచ్చు అండి. ఈ ముక్కల్ని చక్కగా ఒక డబ్బాలో వేసుకుంటాం కాబట్టి కొంచెం నూనె ఆ డబ్బాలో అడుగున కూడా అతుక్కోకుండా కారం అయ్యి ఈ పొడిలాగా అతుక్కోకుండా ఉండడం కోసం నూనె వేసాను. ఇప్పుడు మనం ఇక్కడున్న ముక్కల్ని జాగ్రత్తగా చూడండి అక్కడ ఉన్న పొడిలోకి అలా కలుపుతూ ఈ నూనె తడి వల్ల అదంతా అంటుకుని ఉంటుంది కదండి, చక్కగా ముక్కలన్నిటికి పడుతుంది. ఇప్పుడు ఈ డబ్బాలోకి తీసుకుందాం. మనం ఏదైనా గాజు కంటైనర్ తీసుకోవచ్చు, ప్లాస్టిక్ తీసుకోవచ్చు. స్టీల్ ఇది కానీ అల్యూమినియం తీసుకోకండి, ఎందుకంటే పొక్కిపోతాయి. ఇంకేండి చూడండి, ఇలా అన్న ప్రతి ముక్కకి కూడా కారం, ఉప్పు అన్నీ చక్కగా మసాలా చక్కగా పట్టి ఉన్నదంతా కూడా అలాగే కలుపుకుంటూ జాగ్రత్తగా వేసుకోండి. వేసుకున్న తర్వాత మిగిలిన దాన్ని ఇలా కొంచెం నేను మెంతులు ఇప్పుడు యాడ్ చేస్తున్నాను, మర్చిపోయానండి. వాటిని కూడా కొంచెం వేసుకున్నాను. ఇవన్నీ కలిపి చక్కగా కలిపి వేసేసుకున్నాక మిగిలిందంతా కూడా దాంట్లో వేసి ఇప్పుడు మనం ముక్కల్లో ఏవైతే నూనె ఉందో కొంచెం రిమైనింగ్ ఉన్న నూనెని కూడా దానిలో పోసేసుకోవచ్చు. మనం ముక్కలన్నింటిలోకి పైన అలా పోసేసుకోవచ్చు. మళ్ళీ మనం 3 రోజుల తర్వాత దీన్ని తీసినప్పుడు నూనె పైకి తేలి ఉంటుందండి. ఒకవేళ చాలకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మనకి దగ్గర ఒక 1/2 కేజీ నూనె పడుతుంది. నేను కొంచెం ఆ నూనె కూడా వేయడం. ఇప్పుడు మూత పెట్టేసుకుని చక్కగా 3 రోజుల తర్వాత దాన్ని చూద్దామండి. 3 రోజుల తర్వాత ఇప్పుడు చూడండి పచ్చడి చక్కగా ఉప్పు కారం అన్నీ పట్టి కొంచెం పచ్చడి అంతటికి ముక్కలన్నింటికి పట్టుంది. ఇప్పుడు ఇదంతటిని మళ్ళీ ఒక్కసారి బౌల్లోకి తీసుకుని ఇలా తీసుకున్న దాన్ని చక్కగా గరిటెతోటి కానీ మన చేతితో కానీ శుభ్రంగా స్నానం చేసి పొడి చేతితోటి చక్కగా ఇలాగ పొడి గరిటెతో కానీ చక్కగా కలుపుకోండి. ఇలా సంవత్సరం అంతా నిల్వ ఉండే పచ్చడి